బోయగూడ ఐడీహెచ్ కాలనీలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయం చేయాలని ఆయన కోరారు. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో పాత భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఈ పరిస్థితిని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ దృష్టికి బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు వెంకటేశం తీసుకెళ్లారు. వరంగల్ సౌత్ సెంట్రల్ రైల్వే గుడిశెట్టి హమాలీ కార్మిక సంఘం ఎన్నికలలో 144 ఓట్లతో శివ విజయం సాధించారు. ఎండి అయూబ్ 150 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. గతంలో 2 సార్లు సంఘం అధ్యక్షుడిగా పనిచేసినట్లు శివ తెలిపారు. తనను ఓటు వేసిన అందరికీ పేరు పేరున శివ కృతజ్ఞతలు తెలిపారు. కార్మికుల సమస్యలు పరిష్కరిస్తానని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిపై సీఎం రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఓయూలో బీఆర్ఎస్ విద్యార్థులు నిరసన తెలిపారు. బీఆర్ఎస్ నాయకుడు దశరథ్ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను విద్యార్థులు దహనం చేశారు. నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలంలో 2 ఆటోలు ఢీకొన్నాయి. ఈ సంఘటనలో 10 మందికి గాయాలు తగిలాయి. మార్లపల్లి నుండి బోధ్ వస్తున్న ఆటో బోధ్ నుండి మార్లపల్లికి వెళ్తున్న ఆటో ఎదురెదురుగా ఢీకొట్టుకున్నాయి. గాయపడిన వారిని బోధ్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. కృష్ణా జిల్లా కంకిపాడులో హత్యాయత్నం జరిగింది. సబ్ రిజిస్టర్ ఆఫీసులో అటెండర్ దేవరకొండ శ్రీనివాసరావుపై గంగూరువాసి రహమాన్ కత్తితో దాడి చేశాడు. ఆస్తిపత్రాల విషయంలో వారిద్దరి మధ్య గొడవ తలెత్తడంతో శ్రీనివాసరావుపై రహమాన్ దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. బాధితుడిని విజయవాడ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆస్తిలో వాటా ఇవ్వలేదని అన్న పూల పురుషోత్తంపై తమ్ముడు దివాకర్ నాటు తుపాకీతో కాల్పులు జరిపాడు. అన్నమయ్య జిల్లా అరవండ్లపల్లిలో ఈ దారుణం జరిగింది. దివాకర్ను అరెస్ట్ చేసి నాటు తుపాకీ బైక్ను స్వాధీనం చేసుకున్నట్లు మదనపల్లి డీఎస్పీ ప్రసాద్ రెడ్డి సీఐ శేఖర్ తెలిపారు. ఆస్తి వాటాల విషయంలో వారి మధ్య గొడవలు జరుగుతున్నట్లు డీఎస్పీ సీఐ వెల్లడించారు. బావిలో పడిన ఓ కుక్కను సిరిసిల్ల జిల్లా మంగళపల్లె వాసులు రక్షించారు. బావి నుంచి కుక్క అరుస్తున్న విషయం ఒక రైతు గ్రామస్తులకు తెలిపాడు. గ్రామస్తులు 2 గంటల పాటు యత్నించినా ఫలితం లేకపోయింది. డయల్ 100కు వారు ఫోన్ చేస్తే వచ్చిన పోలీసులు దాన్ని రక్షించలేకపోయారు. తమకు అందించిన సమాచారంతో వచ్చిన ఫైర్ సిబ్బంది కుక్కను బయటకు తీశారు. గుంటూరు జిల్లా అప్పాపురం ఛానల్ పనులు అస్తవ్యస్తంగా చేస్తున్నారని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు ఆరోపించారు. రైతులకు పనులు అప్పగించాలని చెప్పినా అధికారులు పట్టించుకోలేదని విమర్శించారు. ఇల్లు నిర్మించి ఇచ్చేందుకు అర్హులైన పేదల జాబితాను తయారు చేయాలన్నారు. కాకుమాను సొసైటీలో 76 లక్షల రూపాయల అవినీతి జరిగిందని బూర్ల అన్నారు. అవినీతిపై సిబిఐ విచారణ చేయిస్తామని చెప్పారు. చిలకలూరుపేటలో డ్రైనేజీ వ్యవస్థను సమూలంగా మార్చాలని ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు అన్నారు. పట్టణంలోని అన్నా క్యాంటీన్లు, జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న డ్రైనేజీలను ఆయన పరిశీలించారు. వారం రోజుల్లో అన్ని డ్రైనేజీలలో పూడిక తీయాలని అధికారులను పత్తిపాటి ఆదేశించారు. చిలకలూరుపేటలో ఆగస్టు 15న 3 అన్నా క్యాంటీన్లు ప్రారంభించి పేదల ఆకలి తీరుస్తామన్నారు.